రక్షింపనేరక ఉండునట్లు నా హస్తములు కుర్చీ కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందం కాలేదు. మీ పాపాలు మీ దోషాలు నాకును మీకును అడ్డుగోడగా వచ్చును అని దేవుడు అన్నాడు. మనం చేసిన పాపాలు దేవునిని మనకు మరుగు చేస్తున్నాయి, అడ్డుగోడగా వచ్చింది. ఈ అడ్డుగోడను లేకుండా చేయటానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏం చేశాడంటే, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపలేదు, మనం చేసిన పాపాలు మన మీద మోపలేదు, మనం చేసిన నేరాలు మన మీద మోపలేదు. ఎవరి మీద మోపాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపాడు. అందుకని ఆయన లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. మనమందరము చేసినటువంటి పాపాలకు శిక్ష మనం అనుభవించలేదు, కానీ మనకు బదులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించి తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. హల్లెలూయా.